గట్టిగా గట్టిగా లేబరు కష్టపడినటువంటి వాళ్ళు, ఇలా నిత్యం చెమటలో బ్రతికేటటువంటి వాళ్ళు, ఎండనక వాననక కష్టపడే వాళ్ళు, మీ అందరూ కూడా గుండెల మీద చేసుకుని ధైర్యంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నిశ్చింతగా ఉండండి. మీకు కాపాడుకునే నాయకులుగా వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ వెంట, పవన్ కళ్యాణ్ గారు మీ వెంట, నరేంద్ర మోదీ గారు మీ వెంట, త్రిమూర్తుల్లాగా మీకు అండగా ఉండి రేపు అన్ని విధాలుగా మీ భవిష్యత్తుని సక్రమంగా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసలు ఈ వ్యాపారం ఇక్కడ ఉన్నటువంటి మాది నిజం చేసుకోవాలి. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి, ఇప్పుడే వేణు గారు చెప్పారు 2014లో ఏదైతే ఎన్డీఏకి మెజారిటీ ఇచ్చామో దానికి తలదొన్నేటటువంటి మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ ఈసారి ఎన్నికల్లో మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హామీల మీద హామీలు ఇచ్చారు. స్టేడియం కంప్లీట్ చేయలేదు, మేము కంప్లీట్ చేస్తామన్నారు. ఒక్క ఇటుకైనా, ఒక్క ఇసుకైనా, ఒక్క తచ్చర మన్నైనా స్టేడియంలో వేసారా అని సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసి వదిలిందో అక్కడే ఉండిపోయింది తప్ప ఏది కూడా చేయలేదు. మరొక పక్కన కలెక్టరేట్ బిల్డింగ్, దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కార్యక్రమాలు ముందుకు కొనసాగించాం. ఈ రోజు కేవలం పెయింట్లు వేసే పరిస్థితి ఉంది తప్ప అక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ముందుకు నడిపించే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆంధ్రవలసకి వెళ్లాల్సినటువంటి రోడ్డు 15 కిలోమీటర్ల రోడ్డు ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే, ఆ రోడ్డు కనీసం ఆ కేటాయించినటువంటి నిధులు తీసుకొని వచ్చి సంవత్సరాల్లో జరగాల్సినటువంటి పనులకి 5 సంవత్సరాలు కూడా చేయకుండా ఎంతో మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితికి ఈ రోజు తెచ్చారనంటే ఎంత దుర్మార్గంగా ఈ పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. మళ్లీ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్స్. ఏ జిల్లాకైనా చూడండి, హెడ్ క్వార్టర్స్ అంటే ఒక వెలుగు ఉండాలి. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, హెడ్ క్వార్టర్స్ ఒక ఎత్తులాగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ హామీ మళ్ళీ మీ అందరికీ కూడా ఇస్తున్నాం. నేను శంకరన్న కలిపి రేపు శ్రీకాకుళంకి అన్ని విధాలుగా మేము అండదండలు అందిస్తాం. ప్రతి కార్యక్రమం కూడా యువతరంగా నూతన ఆలోచనలతో, కొత్త ఆలోచనలతో ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న పట్టణాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అవన్నీ కూడా సేకరించి మన జిల్లా హెడ్ క్వార్టర్ ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో మీ సలహాలు, సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి అడుగులు వేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చంద్రన్న ఉన్నప్పుడు పేదల కోసం ఇల్లులు కట్టించాడు. టిట్కో ఇల్లులు, చంచి గ్రానైట్ రాళ్లు, అసలు ఆ కిచెన్లు, ఆ ఇల్లు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోయారు. పేదవాళ్ళకి ఇంత చక్కనటువంటి ఇల్లులు కట్టిస్తున్నాడని ఆ రోజు పేదవాళ్ళు లిస్టు రాసుకున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కట్టించుకునే వాళ్ళకి ఇల్లులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఆ రోజు కార్యక్రమం చేస్తే మధ్యలోనే ఎలక్షన్లు వచ్చాయి, పంపిణీ చేయలేకపోయాం. కానీ వచ్చిన ప్రభుత్వం దగ్గర మంచి అవకాశం ఉంటుంది. ఇల్లులు ఉన్నాయి ఒక పక్కన, ఆ రోజు లిస్టులు రాశాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తుంటే నిరుపేదలు ఈ రోజు సంతోషంగా సొంత ఇంటిలో ఉండే పరిస్థితి